యెరూషలేము మందిరం తిరిగి కట్టబడుతుందా? గత 3 వారాలుగా మనం దీన్ని ఆలోచిస్తున్నాం. ఎందుకు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే 3 వారాలుగా మీరు వింటున్నారు. చాలామంది అక్కడ మందిరం కట్టబడుతుంది అని క్రైస్తవులు వారు ఆ మందిరం పైన ఎంతో ఇష్టాన్ని పెంచుకుంటున్న వారు నానాటికి పెరుగుతున్నారు. ఒకప్పుడు యెరూషలేము పట్టణంలో దావీదు కోరిక మేరకు సొలొమోను కట్టించిన బంగారపు దేవాలయం ఏదైతే ఉందో, ఆ దేవాలయం గురించి ఇప్పటికీ చాలామంది మరలా కట్టబడుతుందని ఎదురు చూస్తున్నారు. దాని చరిత్ర అంతా గత 2 వారాలు మీకు చెప్పాను. మొదటి మందిరం ఎవరు కట్టారు, ఎంతకాలం కట్టారు, అది కూలిపోయిన తర్వాత రెండవ మందిరం ఎవరు కట్టారు, దానిని మరలా ఎవరు కూల్చారు, ఎప్పుడు కూలిపోయింది, ఈ వివరాలన్నీ గత 2 వారాలుగా మీరు విన్నారు. ఇకపోతే ముగింపులో చివరి వారం నేను కొన్ని మాటలు చెప్పాను. బైబిల్లో ప్రవక్తలు రాసిన కొన్ని ప్రవచనాలు పట్టుకుని యెరూషలేము మందిరం తిరిగి కట్టబడుతుంది అన్న భావనలోనికి వచ్చారు. త్వరగా ఎక్కువ సంగతులు ఈరోజు మనం నేర్చుకోవాలి. చివరి వారం కనుక త్వరగా మీరు వాక్యాలు తీస్తూ ఉండండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము చివరి వారం మనం చదువుకున్న వచనం ఇదే, 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనం. నేను అన్యజనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి ఇదిగో మిమ్మల్ని తీసుకొని వస్తాను, రప్పిస్తాను. తర్వాత మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి ఇదిగో మెత్తటి మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా విధులను గైకొని వారుగాను ఇదిగో మిమ్మల్ని చేస్తాను. ఇదిగో ఈ వచనం మనం చివరి వారం చదువుకున్నామండి. నేను అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని మీ దేశంలోనికి మిమ్మల్ని సమకూరుస్తాను అంటే తీసుకొని వస్తాను. అన్ని జనుల్లోనికి మీరు చెదిరిపోయారు కదా, ఆ దేశంలో వస్తున్న భయంకరమైన శ్రమలకు, భయంకరమైన కష్టాలకు చెదిరిపోయిన మిమ్మల్ని తోడుకొని వస్తాను, తీసుకొని వస్తాను అన్నాడు. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఒక సంగతి ఆలోచించాలి. తోడుకొని దేవుడు వస్తానన్నాడు కదా, ఈ తోడుకొని వస్తానన్నప్పుడు దేవుడు చెప్పిన ఈ మాట ఏదైతే ఉందో ఇది నెరవేరిందా, నెరవేరబోతుందా, ఇది మనం చూడాలి. ఎప్పుడు కూడా బైబిల్లో జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఒక వచనం ఎవరో చూపిస్తే ఆ వచనంలో అది ఉంది కదా అని దానిని బట్టి నమ్మి దాన్ని బట్టి స్టాండ్ అయిపోకూడదు. మిగతా బైబిల్ అంతా కూడా పరిశీలించాలి, మిగతా బైబిల్ అంతా కూడా చూడాలి జాగ్రత్తగా. ఇక్కడ ఇప్పుడు మీరు చదువుకున్న సందర్భంలో యెరూషలేములోనికి మిమ్మల్ని అందరినీ తోడుకొని వస్తాను అని రాయబడి ఉన్న మాట వాస్తవం. కానీ మరొక చోట మరొక ప్రవక్త మరోలా చెప్తున్నాడు. ఈ విషయమే, ఈ సందర్భాన్నే ఆయన మాట్లాడుతూ మరొకలా చెప్తాడు. యెషయా గ్రంథంలో యెషయా గారు ఒకసారి యెషయా గ్రంథం మీరు చూడండి, 10వ అధ్యాయము 21. తోడుకొని వస్తారని ఈయన చెప్పాడు కదా, నిజమే, తోడుకొని వస్తాడు. ఎవరిని తోడుకొని వస్తాడు, ఎలా తోడుకొని వస్తాడు, ఎలా తీసుకొస్తాడు, ఇదంతా కూడా తెలియాలిగా. నువ్వు వస్తారని బైబిల్లో ఉంది కనుక వచ్చేస్తారు, మందిరం కట్టేస్తారంటే ఎలాగొస్తారో కూడా దేవుడు చెప్పాడు, ఎవరు వస్తారో కూడా దేవుడు చెప్పాడు. ఏమండి, 10వ అధ్యాయము 21. శాసము తిరుగును
యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలీయులు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. ఏమండి? శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. యాకోబు సంతానం అనగా ఇశ్రాయేలు జనాంగం దేవుని వైపు తిరుగుతారు అని అక్కడ మనం చదువుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చారు యెషయా గారు ఒక చిన్న మాట చెప్తున్నాడు. తిరుగుతారు, కానీ ఎంతమంది తిరుగుతారట? శేషము తిరుగును. శేషము అనగా అర్థం ఏంటి చెప్పండి? శేషం అంటే అర్థం ఏంటి? చదువుకున్న పిల్లలకి తెలుసు. భాగాహారాలు అంటారు కదా, తెలుసా? కొన్నింతలు లెక్కల్లో కలిపి కూడికలు, తీసివేతలు, ఆ తర్వాత ఇంకోటి ఏదంటారు దాన్ని, మల్టిపుల్స్ అంటారు కదా, ఇంటూ మార్కెట్. తెలుగులో ఏమంటారు మర్చిపోయింది దాన్ని. దాని తర్వాత వచ్చేదే ఇలాగ ఒక గీత గీసి పైన ఒక చుక్క కింద ఒక చుక్క ఉంటుంది. భాగాహారాలు అంటారు వాటిని. డివైడెడ్ బైస్ అట ఇంగ్లీష్లో. తెలుసు కదా ఇది. ఈ భాగాహారాలు చేసినప్పుడు చెవులు ఉంటాయి, దానికి అటో పక్క చెవు ఇటో పక్క చెవు, మధ్యలో అంకిని ఇటు పక్క ఎట్టి శేషించుకుంటూ వచ్చేస్తారు, డివైడ్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఆ డివైడ్ చేసుకుంటూ వచ్చేసరికి చివరి ఎంత వస్తుందో చెప్పండి? ఎప్పుడు కూడా అన్నిసార్లు జీరో రాదు కదా. కొన్నిసార్లు జీరో వస్తుంది, కొన్నిసార్లు ఒకటి వస్తుంది. ఆ చివరి మిగిలిపోయిన దాన్ని ఏమంటారు చెప్పండి? శేషం. పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? చాలా చిన్నది, చాలా చిన్న అంకే శేషం అంటే. నీవు అక్కడ యెరూషలేములోనికి యూదులు తిరిగి వస్తారు అది మాత్రమే చదువుకున్నావు. కానీ ఎంతమంది తిరిగి వస్తారో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. శేషం తిరిగి వస్తారు అంటే చెదిరిపోయిన వాళ్ళు అందరూ వస్తారా? రారు. దేవుడు యెరూషలేము పట్టణంలో నుంచి చెదరగొట్టిన యూదులు అందరూ తిరిగి వస్తారని లేదు బైబిల్లో. అందులో నుంచి కొద్ది మంది తిరిగి వస్తారు, శేషం తిరిగి వస్తారు. ఇదే విషయాన్ని పౌలు గారు రోమపత్రికలో చెప్తాడు. ఒకసారి అది కూడా చూడండి. రోమపత్రికలో ఇదే విషయం పౌలు గారు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు పత్రిక రాస్తూ. రోమపత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మరియు ప్రభు తన మాటను సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమందును దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలుల కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలులను గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. చూసారా, ఈయన మరలా కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇశ్రాయేలుల జాతి అంతటిలో నుండి కూడా రక్షింపబడేది ఎంతమందిట? శేషమే రక్షించబడునని యెషయా చెప్తున్నాడని మరలా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు అదే మీకు చూపించి ఇక్కడికి తీసుకొచ్చాను. యెషయా గ్రంథంలో మీరు చదువుకున్న 10:21లో ఆయన చెప్పిందే ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ పౌలు గారు పత్రికను రాస్తూ, ఇశ్రాయేలులారా, యూదులారా, మీ బ్రతుకులు బాగోలేదు, జాగ్రత్త. ఈ రోమపత్రిక ఒక ప్రత్యేక సందర్భంలో రాయబడింది. యూదులకు అన్ని జనులకు మధ్య గొడవ. యూదులు మేము గొప్ప అంటున్నారు. వాళ్ళు ఏంట్రా మీ గొప్ప? మీ జీవితాలు ఏంటి అసలు? మీ బ్రతుకులు ఏంటి అసలు? మీ పాపాలు ఏంటి అసలు? మీ గురించి దేవుడు ఎలాంటి ప్రవచనాలు రాశాడో తెలుసా? కనుక మీ జీవితాలు జాగ్రత్త పెట్టుకుని దేవుడిలో భద్రంగా బ్రతకండి. అసలు మీలో ఉన్న వాళ్ళు అందరూ రక్షించబడరు, కొద్దిమందే రక్షించబడతారని దేవుడు చెప్పాడు. కనుక మీ జీవితాలను చక్కబెట్టుకోండి అని పౌలు గారు హెచ్చరిస్తున్న సందర్భంలో యెషయా గారు రాసింది మరలా ప్రస్తావించాడు ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు ఒకటి మనకు అర్థమైంది. యూదులు తిరిగి వస్తారు. ఏమండి? యెరూషలేముకి తిరిగి వస్తారు. కానీ ఎంతమంది తిరిగి వస్తారట? కొద్దిమంది తిరిగి వస్తారు, శేషమే తిరిగి వస్తారు. తిరిగి వచ్చే వీళ్ళు ఎలా తిరిగి వస్తారు? ఇప్పటికేనండి వీళ్ళు యెరూషలేము అందరూ కట్టబడుతుంది, యూదులు వస్తారంటారు తప్ప ఎలాగొస్తారో తెలియదు వీళ్ళకి. ఎవరు తీసుకొస్తారండి? ఎవరు తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తాడు? ఒకవేళ దేవుడు తీసుకొస్తే ఇదేమీ తెలియదు వీళ్ళకి. ఏదో అక్కడ పాత నిబంధనలో యూదులు తిరిగి వస్తారని ఉంది, మందిరం కట్టబడుతుంది అని ఉంది. యూదులు తిరిగి వస్తారు, మందిరం కట్టబడుతుంది, యూదులు తిరిగి వస్తారు, మందిరం కట్టబడుతుంది. ఇదే ఈ 4 ముక్కలు నేర్చుకొని తిరుగుతూ ఉంటారు. ఇక చరిత్ర ఏం తెలియదండి వీళ్ళకి. అసలు కంప్లీట్ బైబిల్ తెలియదు. వాదన ఎవరైతే వాదిస్తున్నారో మీకు కంప్లీట్ బైబిల్ తెలియదు. మీకు యూదులు తిరిగి వస్తారన్న మాట వాస్తవం,
శేషమే రక్షించబడుతుంది అన్నది వాస్తవం. కానీ వాళ్ళు ఎలా రక్షించబడతారు, ఎలా వస్తారు, అసలు యెరూషలేం అంటే ఏంటి, ఈరోజు ఇవన్నీ మీకు చెప్తానండి. అక్కడ యెరూషలేంకి తిరిగి వస్తారనేసరికి చాలామంది ఏమనుకుంటున్నారంటే అది భౌతిక సంబంధమైన యెరూషలేం అనుకుంటున్నారు. కాదు, ఆ యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ యెరూషలేముకి వస్తారని కాదు. చూపిస్తాను ఇప్పుడు వచ్చినాడు. బైబిల్లో ఏమంటే నిజంగా ఏం రాశాడండి దేవుడు? బైబిల్ అన్నీ రాశాడు బైబిల్లో దేవుడు. కానీ వీళ్ళు అన్నీ చదవక, అన్నీ ఒక చోటకి తెచ్చుకోక, భౌతిక సంబంధమైన వాటి కోసమే, ఆత్మ సంబంధమైన బోధ ప్రారంభమైన కూడా ఇప్పటికే వాళ్ళు భౌతిక సంబంధమైన వాటి కోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్దాం. నిజంగా దేవుడు తిరిగి తెస్తానన్నాడు కదా, శాశ్వమే రక్షించబడుతుంది అంటున్నారు కదా. వీళ్ళు ఎలా తిరిగి వస్తారు, వీళ్ళని దేవుడు ఎలా రక్షిస్తాడు అంటే మరొక ప్రవచనం ఉంది. వీళ్ళు ఎలా వస్తారో కూడా ఒక ప్రవచనం ఉంది బైబిల్లో. జకర్యా గ్రంథం మీరు చూడండి జాగ్రత్తగా, రాసుకోండి. నెట్లో లైవ్ వెళ్తుంది, ఇది నెట్లో ఉంటుంది. ఒకేసారి మాత్రం మీకు ఏం అర్థం అవుతుంది నాకు తెలిసింది. ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా రాత్రి మీకు ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ వినండి. 2-3 సార్లు వింటేనే కానీ నేను ఈరోజు చెప్తున్న ప్రసంగం మీకు అర్థమవుతుంది. ఏదో చెప్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది మీకు. 2-3 సార్లు నేను వింటున్నాను. నేనండి ఈ పాఠం ప్రిపేర్ అవ్వడానికి, నేను చెప్పడానికి నేను ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. కనుక మీరు జాగ్రత్తగా ఇవన్నీ చదువుకోవాలి, జాగ్రత్తగా మరలా వింటూ ఉండాలి. అప్పుడు కానీ ఇలాంటి పెద్ద పెద్ద పాఠాలు అర్థమవ్వవు. అందుకే నేను ఎత్తుకోను, సండే వర్షిప్లో అసలు ఎత్తుకోను ఇవి. అప్పుడప్పుడు బైబిల్ క్లాసులకి రెగ్యులర్గా వస్తారు కనుక బైబిల్ క్లాసులో చెప్తాను ఇవి. కానీ ఎందుకు చెప్పాలనిపించేది పూర్తిగా, ఎందుకంటే మధ్యకాలంలో వీళ్ళు ఎక్కువైపోయారు. మందిరం అనుకుంటా. అందరికీ అవగాహన వస్తుంది కదా అన్నట్టుగా ఇది ప్రారంభించాను. జాగ్రత్తగా చదువుకోండి. జకర్యా గ్రంథానికి రండి, 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము మొదటి నుంచి జాగ్రత్తగా రాసుకోండి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను, బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. దేనికి పెడతాడు ఇవన్నీ? యెరూషలేముకి అంటున్నాడు కదా. మీరు అర్థమవుతుంది, యెరూషలేం అనేసరికి మీకు అక్కడ చెప్పబడుతున్న భౌతిక సంబంధమైన యెరూషలేం గురించి కాదు, ఇది అర్థమవుతుంది రండి. కొంచెం ముందుకెళ్దాం. ఇంకా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని, వృద్ధురాండ్రేమి యెరూషలేం వీధుల్లో కూర్చుంటారు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడు పిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకిది ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచునా, ఇదే యెహోవాకు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండి, ఇక్కడి జాగ్రత్తగా వినండి, యెరూషలేముకి వస్తారట జనం. ఎలాగొస్తారు? ఎక్కడెక్కడి నుంచి వస్తారట? తూర్పు దేశములో నుండి, పడమటి దేశములో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. మొత్తం తీసుకుని వస్తారట. వీళ్ళందరూ ఎక్కడ నివసిస్తారట? యెరూషలేములో నివసిస్తారు. వెరీ గుడ్. తర్వాత, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. ఇది జాగ్రత్తగా వినాలి. ఇది అన్నట్టు చూసారా? అందరు బైబిల్ ఉందా? బైబిల్ చూసుకోండి జాగ్రత్తగా. ఇది అంటే అర్థం ఏంటంటే, ఈ తోడుకొని యెరూషలేముకి నా పిల్లలందరినీ తీసుకొచ్చే విధానం ఏదైతే ఉందో, ఇది ఈ కార్యక్రమము నీతి సత్యములను బట్టి జరుగును. ఇక్కడ ఆగిపోవాలా? ఎలా తీసుకుని వస్తాడు యెరూషలేముకి అంటే, ఇది కార్యక్రమం ఎలా జరుగుతుంది అంటే, ఇది నీతి సత్యములను బట్టి జరుగును. ఈ కార్యక్రమం ఇదిగో యెరూషలేములోనికి ఇశ్రాయేలులను యూదులను తీసుకొచ్చే కార్యక్రమం దేనిని బట్టి జరుగుతుంది అంటే, నీతిని బట్టి
సత్యమును బట్టి. నీతి అనగానే ఏంటో తెలుసండి? నీతి అనగానే దేవుని మాట. దేవుని మాటలు యందు ఏముంది? నీతి ఉంది. సత్యము అనగానే మీకు తెలిసిందే. సత్యం అనగానే ఏంటి? వాక్యము. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఇదిగో యెరూషలేములోనికి నా పిల్లల్ని తీసుకొచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది వాక్యాన్ని బట్టి జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇదొకటి విడిపోతే ఈ పాఠం అంతా మీకు వచ్చినట్టే. యెరూషలేములోనికి తన పిల్లలు చెదిరిపోయిన యాకోబు సంతానం అంతా మరలా తిరిగి వస్తారు. కానీ తిరిగి వచ్చే కార్యక్రమం దేన్ని బట్టి జరుగుతుందంటే, నీతిని బట్టియు సత్యమును బట్టియు ఇది జరుగుతుంది. అంటే దేవుడు మరలా వాక్యం ప్రకటిస్తాడు. ఆ వాక్యాన్ని నమ్మి తిరిగిన వారు మాత్రమే, శాశ్వం మాత్రమే రక్షించబడుతుంది. వాక్యం అండి దేవుడు అందరికీ ప్రకటిస్తాడండి. జాగ్రత్తగా వినండి. వాక్యము దేవుడు అందరికీ ప్రకటిస్తాడు. వాక్యము అందరికీ అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. అర్థమవుతుందా? వాక్యము అందరికీ అర్థమవుతుందా? ఇక్కడున్న మీలో చాలామంది మీ బంధువులకి, మీ చుట్టాలకి చాలాసార్లు మన మీటింగ్లకి తీసుకొచ్చుంటారు. మీరు తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ప్రసంగం విన్న తర్వాత చివరిలో వాళ్ళు మీకు ఏ కామెంట్ చెప్పారు చెప్పండి? వాక్యం సూపర్ అన్నం ఇది అంటారు. అన్నారా? అన్నారు. అన్నవాడు నెక్స్ట్ ఆదివారం గుడికి రమ్మనండి వస్తాడా? రాడు. ఎందుకు రాడు చెప్పండి? మీకు తెలియదేమో, మాకు తెలుసు. మీరు బాధపడుతుంటే మేము లోపల నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకు నవ్వుకుంటాం తెలుసా? వాక్యము అందరికీ అర్థం కాదు. మర్చిపోకండి. వాక్యాన్ని అందరూ గ్రహించలేరు తెలుసా? ఇక్కడ మీరే ఎందుకు పట్టుబడ్డారు తెలుసండి? మీరు ఇప్పుడు మిమ్మల్ని ఈ చర్చిలోంచి వెళ్ళిపోమన్నా వెళ్ళరు మీరు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా వాక్యం అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది. మాకు ఈ వాక్యమే కావాలి, ఈ వాక్యమే కావాలంటే వాక్యానికి మీ హృదయం అటాచ్ అయిపోయింది. మనం చాలామందికి చెప్తాం, ఎందుకంటే వాడు రాడు అంటే అసలు వాడికి వాక్యం లోపలికి వెళ్ళటం లేదు, గ్రహింపు లేదనమాట, గ్రహించటం లేదు. జాగ్రత్తగా వినండి. అలాగని మరి వాడికి గ్రహించడం లేదు కదా అని ఒకసారి రెండుసార్లు చెప్పి వదిలేయకూడదు. ఎప్పుడు ఓపెన్ అవుతాయో టక్కమని ఒక్కొక్కసారి ఓపెన్ అవుతాయి. చెప్పలేము. మంచం ఎక్కేసాడు అనుకోండి, ఏదో యాక్సిడెంట్ అయ్యి మంచం ఎక్కేసాడు అనుకోండి, అప్పుడు చెప్పండి ఓపెన్ అవుతుంది, నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. నిజమే, దేవుడి కోసం బ్రతకాలని మీ చర్చిలో చాలా ప్రసంగాలు చెప్పారు, నాకే అర్థం అవ్వలేదు, వచ్చేవారిని మీ చర్చకు వచ్చేస్తాను అంటాడు. అప్పుడు ఓపెన్ అయిందనమాట. అప్పుడు వరకు కొంచెం కొవ్వు పైన, కొలెస్ట్రాల్. హృదయం కొవ్వినది అని బైబిల్లో చెప్పాడు. నేనే సొంత మాటలు చెప్పట్లేదండి. హృదయానికి ఏం పట్టిందట? క్రొవ్వు పట్టినోడికి దెబ్బ కొట్టినా తగులుతుందండి. బాగా కొవ్వు పట్టి బలంగా ఉన్నాడు, మీరు ఏం దెబ్బలు కొట్టినా ఉఫ్ఫని దువ్వుకు ఇలా దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు? బాడీకి ఎందుకు దెబ్బ తగలలేదంటే బాడీ నుండి ఏముంది? క్రొవ్వు ఉంది. హృదయానికి వాక్యం ఎందుకు తగలలేదంటే హృదయానికి ఏముంది? క్రొవ్వు. అలాగే ఉంటాయండి ఆ మాటలన్నీ. ఎవడు బతుకుతాడండి, ఎవడు చేస్తాడండి, ఎవడు వెళ్తాడండి, ఎవడిస్తాడండి. శుభ్రంగా ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని చెప్పకుండా దేవుడి కోసం బ్రతకండి, దేవుడి దగ్గరికి రండి, బైబిల్ నేర్చుకోండి. ఇదేంటండి బాబు తలపోటాల దగ్గర? వాడికి అర్థమవదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానో తెలిసి ఇప్పుడు నేను ఇశ్రాయేల్ జాతి మొత్తానికి దేవుడు మరలా వాక్యాన్ని చెబుతాడు. చెప్పిన వాళ్ళల్లో కొద్ది మందికి మాత్రమే వాక్యం అర్థమవుతుంది. ఆ వాక్యాన్ని అంగీకరించిన వాడు మాత్రమే యూదుల్లో నుండి మరలా రక్షించబడతాడు. ఇది నీతిని బట్టియు సత్యమును బట్టియు జరుగుతుంది. జరిగిందా? ఈ సత్యం వాక్యం అనేది వీళ్ళకి ప్రకటించబడిందా అంటే ప్రకటించబడింది. ఎప్పుడు? మొదటి మందిరం కూలిపోయింది, రెండో మందిరం కూలిపోయింది, రెండో మందిరం తర్వాత నిలబెట్టిన తర్వాత 70లో మరలా కూల్చేశారు. మీకు చెప్పాను కదా చివరి వారం ఇదంతా. ఈ 70లో కూల్చేసిన తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత మీకు జరిగింది మీకు తెలియదు కదా. యేసుక్రీస్తుల వారు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత 40 రోజులు జనానికి కనపడ్డాడు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతే అపోస్తులకు మాట చెప్పాడు, నాయన మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు, మీరు అందరూ ఆయన రాక కోసం మీరు ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండండి అన్నాడు. ఉన్నారా? ఉన్నారు. ఉన్నది ఉన్నట్టుగానే అపోస్తుల మీదకి 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత యెరూషలేములో ఆ రోజు జరిగిన కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే పెంతెకోస్తు అనే పండగ జరుగుతుంది. ఆ పెంతెకోస్తు అనే పండగకి చెదిరిపోయిన యూదులందరూ కూడా వచ్చేసారు. జాగ్రత్తగా వినాలి.
ఆ నేను నేను యెరూషలేముకి నా పిల్లల్ని రప్పిస్తాను, అందులో శేషమే రక్షించబడుతుందన్న ప్రవచనం ఇంకా జరుగుతుంది, భవిష్యత్తులో వస్తారు, మందిరం కట్టబడుతుందని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆ ప్రవచనం నెరవేరిపోయింది. జాగ్రత్తగా వినాలి. ఇంత మీరు జకర్యా గ్రంథంలో చదువుకున్నారు కదా, శేషమే రక్షించబడుతుంది, తిరిగి వస్తారు, వాళ్ళందరూ యూదులందరూ రక్షణలోనికి వస్తారు, వాళ్ళు యెరూషలేములో నివాసం చేస్తారని చదువుకున్నాం కదా. అది ఇంకా జరగబోతుంది జరగబోతుంది జరగబోతుందని క్రైస్తవులు అటు యూదులు ఇద్దరు ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆ ప్రవచనం నెరవేరిపోయింది, జరిగిపోయింది. అది ఎప్పుడండి జరిగిందంటారా? ఒకసారి అపోస్తుల కార్యాలకి రండి, జాగ్రత్త చదువుకోండి. ఇది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా అందరు తీయండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు. ప్రతి జనములో నుండి అంటే అర్థం ఏంటి? భూమి మీద ఏ ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లోకి చెదిరిపోయిన వాళ్ళు అందరూ కూడా వచ్చారనమాట. మీరు ఇందాక జకర్యా గ్రంథంలో చదువుకున్నారు. ఏం చదువుకున్నారు? తూర్పు నుండి పడమట నుండి జనులందరినీ నేను తోడుకొని వస్తాను. ఇది ఇక్కడ జరుగుతుంది చూడండి. అదే ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపుగూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభావముతో మాట్లాడుట విని కలవరపడిరి. అంతట వారు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడుచున్నారు, ఇదేమి అంటున్న వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? 9వ వచనం. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసాపొతమియా, యోదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, తర్వాత పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు. ఇంకా చెప్తున్నాడు చూడండి. కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధమత పవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు చూసారా? వాళ్ళ దేశాలు ఏదో పక్కపక్క దేశాలు, పక్కపక్క ప్రాంతాలు, పక్కపక్క గ్రామాల నుంచి మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు వీళ్ళంతా? ఇప్పుడు యెరూషలేముకి వచ్చారు, మర్చిపోకూడదు. యెరూషలేముకి వచ్చారు వీళ్ళంతా. యెరూషలేముకి వీళ్ళు వచ్చినప్పుడు, యెరూషలేములో ఆ రోజు జరిగింది మీకు తెలుసు. వీళ్ళ భాషలతో మాట్లాడటం, వెంటనే ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు ఆ రోజు? 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు కదా. ఇదే అక్కడ చెప్పబడుతున్న ప్రవచనం. యూదులందరూ వస్తారు, ఆ యూదులందరూ శేషం రక్షించబడుతుంది. ఇది నీతిని బట్టి సత్యమును బట్టి జరుగును. ఇక్కడ ఏం చెప్పాడు చెప్పండి? పేతురు గారు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చెప్పిన తర్వాత అందులో సుమారు 3,000 మంది వెంటనే ఆ బోధ విన్న వెంటనే వాళ్ళందరూ ఏం చేశారు? బాప్తీసం తీసుకున్నారు. అంటే రక్షించబడ్డారు, రక్షణలోనికి వచ్చారు. అంటే నేను నా పిల్లల్ని తోడుకొని వస్తాను, వాళ్ళు రక్షించబడతారన్న ప్రవచనం ఇంకా నెరవేరుతుంది, ఇంకా మందిరం కట్టబడుతుంది అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజానికి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ కార్యక్రమం ఏమైంది? నెరవేరిపోయింది. ఇది తెలియకండి కింద మీద కొట్టుకుని, అదిగో దేవాలయం కడతానన్నాడు, యూదులు వస్తానన్నారు, దేవాలయం కడతానన్నాడు, యూదులు వస్తానన్నారు అని ఎప్పటికీనండి వాళ్ళ కోసం ఎదురుచూపులండి. ఆ యూదుల కోసం ఎదురుచూపులు, ఆ మందిరం కట్టబోతున్నాడని ఎదురుచూపులు. ఒకటి మిస్ అయిపోయారు వాళ్ళు. వస్తారంటున్నారు తప్ప దేవుడు ఎలా తీసుకొస్తాడో రాశాడు. ఆ ప్రవచనాన్ని వదిలేశారు. మనం చదువుకునే ఇందాక జకర్యా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని వదిలేశారు. వాళ్ళు ఎలా తిరిగి వస్తారు? వాళ్ళని ఎలా దేవుడు తీసుకొస్తాడు? ఎలా చేస్తాడు ఈ కార్యక్రమాలన్నీ? ఇది విడిచిపెట్టడం వలన ఏమీ అర్థం కాకుండా ప్రవచనాలు వాళ్ళ మధ్యలో మిగిలిపోయాయి. శాసనం తిరిగి వచ్చారు. ఇందాక జకర్యా గ్రంథంలో 8-7 అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ శేషం అంతా కూడా వాళ్ళు ఏమైపోయారు? తిరిగి వచ్చారు. అన్యజనుల నుంచి తిరిగి వచ్చారు. వాళ్ళంతా బాగుంది. యేసుక్రీస్తు వారి ద్వారా వాళ్ళని దేవుడు రక్షించుకున్నాడు. బాప్తిస్మాలు తీసుకున్నారు కనుక. తర్వాత
వచ్చిన వీళ్ళందరి గురించి మరొక ప్రవచనం ఉంటుందండి. వీళ్ళందరూ వస్తారు అని దేవుడు చెప్పాడు కదా, వచ్చిన వీళ్ళందరి గురించి మరొక ప్రవచనం ఉంటుంది. అది అది ఎవరు చూపించరండి వీళ్ళు. ఎందుకంటే ఆ ప్రవచనం అసలు వీళ్ళకి అర్థమేమనే అర్థం అవ్వదు. ఒకసారి మీరు చూడండి, అది మనం చదువుకున్నాం చివరి వారం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మన చివరి వారం చదువుకున్నదే ఇది. 21వ వచనం చదువుకున్నాం మనం. ఒకసారి అది తీయండి. రావట్లేదా? లైవ్ సరిగ్గా రావట్లేదు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 21 మీరు చూడండి. 21 ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి, వారి స్వదేశములోనికి తోడుకుని వచ్చి, వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆయా దేశములలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికి అందరికీ ఒక రాజునే నియమింతును. చూసారా, వాళ్ళందరినీ ఏకం చేస్తాను, తీసుకొస్తాను, వాళ్ళందరికీ ఏం చేస్తాడట, ఒక రాజును నియమిస్తాను అన్నాడు. ఇప్పటికీ పాలస్తీనా ఇజ్రాయెల్ 2 దేశాలంటే అవి కలవు, ముక్కలైపోయి కొట్టుకుంటున్నాయి ఇప్పటికీ. అవి వాళ్ళు అంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, యుద్ధాలే ఇప్పటికీ. కానీ ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటి, నేను వాళ్ళందరినీ తోడుకొని వస్తాను, వాళ్ళు 2 రాజ్యాలుగా ఉండరు, వాళ్ళు ఒకటైపోతారు, వాళ్ళ మీద ఒక్క రాజు ఉంటాడు అన్నారు కదా. ఆ రాజు ఎవరెందుకి? ఆ రాజు ఎవరండి? వాళ్ళని తోడుకొని రావడం అయిపోయింది, వాళ్ళని రక్షించడం అయిపోయింది, వాళ్ళని రాజ్యంలోకి తీసుకువెళ్ళటం అయిపోయింది, వాళ్ళకి రాజుని ఇవ్వటం కూడా అయిపోయింది. ఎవరా రాజు? యేసుక్రీస్తుల వారు. పిలాతు ముందు నిలబడి, యూదులు రాజు నువ్వేనా అంటే ఏమన్నాడు? ఇప్పుడు రాజు కాదండి, మళ్ళీ వస్తాను రెండోసారి రోజు కింద, ఇప్పుడు మాత్రం మన ఏదో మరి దోషుండండి అన్నాడా? నీవన్నట్టు నేను రాజునే. అంటే మొదటి రాకడలోనే రాజుగా వచ్చి రాజ్యాన్ని కట్టి, ఆ రాజ్యంలోనికి శేషించిన యూదులందరినీ కూడా బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా రక్షించి రాజ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి రాజు, ఇప్పుడు యూదులలో రక్షించబడిన వాళ్ళకి రాజు ఎవరో తెలుసండి? యేసుక్రీస్తుల వారు. ఒక రాజును నియమిస్తానన్నాడు కదా, ఆ రాజు ఈయనే. ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా మీకు బాగా అర్థం, మంచి రెఫరెన్స్లు ఇస్తాను, ఇంకా బాగా అర్థమైపోతుంది మీకు. ఇకపోతే ఇక్కడ తెలియవలసింది ఏంటంటే, యెరూషలేము 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 అని ఉంటుంది కదా. యెరూషలేములోనికి మిమ్మల్ని తోడుకొని వస్తాను, యెరూషలేములో మిమ్మల్ని కడతాను, యెరూషలేములో మిమ్మల్ని ఉంచుతాను, యెరూషలేములో మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, యెరూషలేములో మీకు పవిత్రపరుస్తాను అనగానే, మీరు యెరూషలేము 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 అనగానే మీరు భౌతిక సంబంధమైన ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేము గురించి కాదది. ఎందుకు చెప్తాం యెరూషలేం గురించి కాదు అని అంటే, ఏమంటే ఇప్పటికే క్రైస్తవుల్లో చాలామందికి ఆ యెరూషలేం అనేసరికి పెద్ద పుణ్యక్షేత్రం అనుకుంటున్నారు. అది అసలు ఆ యెరూషలేం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఇవన్నీ తెలియాలండి క్రైస్తవులకి. తెలియకపోవటం వలన ఏమండి యెరూషలేము ఏదో పెద్ద పుణ్యక్షేత్రం అనుకుని, మన ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక మందిరం కట్టారు, తెలుసా? ఐడియా ఉందా? మన తెలంగాణలోనే ఆసియాలో అతిపెద్ద మందిరం అని ఎంతకాలం ఏం చెప్పుకుంటే, ఊరుకోవా నీకంటే పెద్దది కడతామని వాళ్ళు ఇప్పుడు కట్టేశారు. కట్టేటప్పుడు అండి, ఆ కట్టడానికి, ఆ మందిరం కట్టడానికి వాళ్ళు మట్టి ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసా? కొంచెం మట్టి ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసా? యెరూషలేము నుంచి మట్టి తెచ్చి దీంట్లో వేసి కట్టాం అంటున్నారు. ఈ అమాయకులైన క్రైస్తవులందరూ అమ్మో పుణ్యక్షేత్రం నుంచి మట్టి తెచ్చారంటండి. పుణ్యక్షేత్రం అది. ఇప్పుడు చదవండి బైబిల్లో యెరూషలేం గురించి ఏమంటున్నాడు బైబిల్లో, చదవండి. 23వ అధ్యాయము యేసుప్రభు అంటున్నాడు ఇది, 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ఏమండి ఏం చేసిందంట? అది ప్రవక్తలను చంపింది, ప్రవక్తలను చంపింది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా. దేనంటున్నాడు ఇప్పుడు? ఉండుదానా అని. యెరూషలేమునే. నువ్వేం చేసావంటే, నేను ప్రవక్తలను పంపిస్తే చంపేశావు, రాళ్లతో కొట్టావు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనినో అలాగునే నేనును ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. విడిచిపెట్టాడు యెరూషలేమును ఎప్పుడో దేవుడు.
శపింపబడిన ప్రాంతం అది, శపింపబడిన నేలది, మన ప్రవక్తలను చంపిన నేలది, మన యేసుక్రీస్తుల వారి రక్తం ఒలికిన నేలది. అది పుణ్యక్షేత్రమా నీకు? ఏమండి ఇది మీకు అర్థమవుదు? ఏమంటే మన నాన్న ఎవరైనా, మన సొంత మన కన్న నాన్నని ఎవరైనా ఒక ప్రాంతంలో రాత్రి దాడికి ఏమండి సిద్ధపడి ముసుగేసుకొని రాత్రిపూట మన నాన్నని కత్తులతో ముక్కలు ముక్కల కింద నరికారు అనుకోండి, ఆయన రక్తం అంతా అక్కడ ఒలికింది, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత మీ నాన్న సమాధి కార్యక్రమం చేసిన తర్వాత మా నాన్నను చంపిన ఈ నేల పవిత్ర స్థలం పుణ్యక్షేత్రం అని దాని చుట్టూ తిరుగుతారేంటి మీరు? తిరుగుతారండి? చంపడం అలాగొద్దు, చంపడం అలాగుంచండి. పోనీ ఇది మీకు కొంచెం కొంచెం హార్డ్గా అర్థం అవ్వలేదేమో. మీకు అప్పుడప్పుడు చూడండి, బండి మీద వెళ్తున్నప్పుడు కానీ ఆటో మీద వెళ్తున్నప్పుడు కానీ రోడ్ల మీద అక్కడక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయి. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ని మీరు గుర్తుపెట్టుకుంటారా, గుర్తుపెట్టుకోరా? గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకొని ఇదిగోనండి ఇక్కడేనండి మాకు యాక్సిడెంట్ జరిగింది, ఇది పెద్ద పుణ్యక్షేత్రం అంటారా? అక్కడికి వెళ్ళేసరికి గుండె ఎలా కొట్టుకుంటా చెప్పండి? ఎక్కడేనండి నేను పడిపోయాను, ఇక్కడేనండి నా కాలు ఇరిగిపోయింది, ఇక్కడేనండి నా బుర్ర పగిలిపోయింది. నీకు యాక్సిడెంటు లేదంటే నీకు రక్తం ఒలికిన ప్రాంతం నీకు భయం అయితే, ఆ రోజు ప్రవక్తల రక్తాన్ని చిందించిన ఎరుషలేములో ఏమంటే నీ ప్రభువుని ఆ వీధుల్లోనే ఊరేగించారు, సిరివేసి రక్తం కార్చారు. అది అసలు నాకు ఇప్పటికీ సింక్ అవ్వదని కోపం వచ్చేస్తూ ఉంటుంది లోపల నుంచి ఈ సందర్భం ఎత్తుకున్నప్పుడల్లా. అది నీకెలాగరా పుణ్యక్షేత్రం అయింది? నీ ప్రభువుని చంపేసింది. ఎంత బాగా రాశాడు చూడండి ఇక్కడ, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపేదానా, ప్రవక్తలను చంపేదానా. ఏమండి ఇప్పుడంటే తగ్గింది కానండి, ఒకప్పుడు రాయలసీమ ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెప్పండి? ఫ్యాక్షనిజం, గొడవలు. అనంతపురం అండి పెద్ద పుణ్యక్షేత్రం అండి అంటారు. ఇటు అక్కడికి వెళ్ళినోడు ఎవడైనా అనంతపురం వెళ్తున్నాను కొంచెం ప్రార్థన చేయండి క్షేమంగా తిరిగి రావాలని ఎవడై చేస్తాడు అక్కడని? ఆ యెరూషలేములో అలాగే చంపే నరహంతకులు ఉన్నారు అక్కడ. యూదులు ఎప్పటికీ నరహంతకులు, వాళ్ళు దయాదాక్షిణ్యాలు ఉండ, వాళ్ళకి క్రూరత్వం వాళ్ళ మైండ్ల నిండా. అలాంటిది, అలాంటి నేల, అలాంటి మనుషులు ఉన్న ప్లేసు పుణ్యక్షేత్రమా? ఇంకో మాట చూస్తారా, ఇంకో మాట ఇది కూడా యేసుప్రభు అంటున్నాడు 19వ అధ్యాయం లోకాసువార్తకి రండి. లోకాసువార్త 19వ అధ్యాయము. యెరూషలేము గురించి ఇవన్నీ మీరు రాసుకోవాలి, ఇవన్నీ తెలియక మాట్లాడుతున్నారు ఇవన్నీ. 19వ అధ్యాయం లోకాసువార్త 41 చూడండి. లోకాసువార్త 19వ అధ్యాయం 41. పట్టణం అనగానే ఏ పట్టణం అనుకుంటున్నారు? యెరూషలేం పట్టణం, ఇది మర్చిపోకండి. ఏమండి 41, యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు ఏడ్చారండి? యేసుప్రభు ఏడుస్తున్నాడు. దేనికోసం? యెరూషలేం పట్టణం కోసం. ఆయన ఏడ్చిన పట్టణం నీకు పుణ్యక్షేత్రమా? ఇదేంటండి ఇది? ప్రభు ఏడుస్తున్నాడు. ఈ పట్టణం ఘోరమైనది, ఈ పట్టణం భయంకరమైనది, ఈ పట్టణం ఉన్న పాపం, ఇందులో ఉన్న మనుషులు దుర్మార్గులు అని యెరూషలేం పట్టణం చూసి యేసు ప్రభు ఏడ్చాడట, కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఎవడు రక్షిస్తాడు ఈ పట్టణాన్ని, పట్టణంలో ఉన్న ప్రజల్ని? ఎంత క్రూరులుగా తయారైపోయారేంటి? ఒకప్పుడు దేవుడు వాక్యం వచ్చింది వీళ్ళ దగ్గరికే కదా, ప్రవక్తలు వచ్చింది వీళ్ళ దగ్గరికే కదా, నీతిమంతులందరినీ దేవుడు వీళ్ళ దగ్గరికే పంపించాడు కదా. వీళ్ళు దేవుడికి లోబడని వాళ్ళని ప్రజలుగా మారిపోయారు. ధర్మశాస్త్రం చేతుల్లో ఉన్న దేవుడు అర్థం కాని వారుగా మారిపోయారు. ధర్మశాస్త్రం చేతుల్లో ఉన్న, ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడు ఉద్దేశాలు అర్థం కాని వారిగా మారిపోయారు. దేవుడి మీదకి తిరగబడుతున్నారు. దేవుడి గురించి చెబుతుంటే ప్రవక్తలను చంపేస్తున్నారు. అయ్యో ఏంటి ఇంత భయంకరం ఈ పట్టణంలో? ఎంత మందిని చంపారు తెలుసండి? ఏమన్నా ఇంకా చెప్పనా? యెరూషలేం మందిరం అంటున్నారు కదా, ఆ మందిరపు ఆవరణంలోనే ఒక ప్రవక్తను చంపారండి. చంపలేదా? చచ్చిపోయిన వాళ్ళు, చంపబడిన వాళ్ళు ఆ పట్టణంలో కనబడుతుంటే, ఆ పట్టణం పుణ్యక్షేత్రం అట, అక్కడ మందిరం కట్టబడుతుందట, అయ్యగారిల్లు దాని చుట్టూ తిరుగుతారట. ఏంటండి ఇది? ఇంకా కింద చదువుతారా? ఎంత బాగా బాధపడుతున్నాడు చూడండి ఆయన. 41, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధానబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరగకుండేవి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు
వచ్చునని చెప్తున్నాడు. చూసారా, యెరూషలేమా నీ మీద శాపం వస్తుంది, నీ రాయి మీద రాయి కూడా నిలవనివ్వని దినాలు వస్తున్నాయి, పడగొట్టేస్తాడు నేను దేవుడు ఖచ్చితంగా, నువ్వు శపింపబడిన దానం అన్నాడు. చూడండి, చూసారండి ఎలా ఉందో బైబిల్. బైబిల్ ఇలాగుంది, క్రైస్తవులు ఆపోజిట్గా ఉంటారు. మీకు మళ్ళా చెప్తున్నానండి స్ట్రిక్ట్గా, బైబిల్లో ఒక వచనం మీకు కనబడిన తర్వాత, బైబిల్లో ఒక వచనం మీకు కనబడిన తర్వాత, దేవుడు మీతో చెప్పిన తర్వాత, ఎవడైనా యెరూషలేము మళ్ళా పవిత్ర స్థలం పుణ్యక్షేత్రం వెళదాం అన్నాడు అనుకోండి, వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ బోధతో కానీ మీరు వ్యతిరేకించారా, ఆ యూదుల మీదకి వచ్చే శాపమే మీ మీదకి కూడా వస్తుంది. జాగ్రత్త, దగ్గరికి కూడా రానివ్వకండి వాళ్ళని. యెరూషలేము పుణ్యక్షేత్రం ట్రిప్ వేస్తున్నారు, మీకు ఏమైనా టికెట్ కావాలన్నాడు అనుకోండి, కర్రెట్టి తరివేయండి అండి, కర్ర పెట్టి మరీ తరివేయండి. నేను అది చెప్తున్నాను, ఎందుకంటే అసలే మన జీవితాలు అంతంత మాత్రం, పైపెచ్చి ఆడి శాపాన్ని కూడా తెచ్చి మనమే తీసుకుంటాము, మళ్ళీ ఆ యూదుల శాపాన్ని. నా పిల్లల్ని చంపేశారు మీరు, నా పిల్లల్ని చంపేశారు మీరు, ప్రవక్తల్ని చంపేశారంటే దేవుడి పిల్లల్ని చంపేశారండి వాళ్ళంతా. సామాన్యులు అనుకుంటున్నారా, వాళ్ళు చిన్నోళ్ళు అనుకుంటున్నారా? యూదులు అనేసరికి వాళ్ళ మొహాలు చూస్తేనే అంటే అసహ్యం అండి, జూస్ అంటారు వాళ్ళని ఇంగ్లీష్లో. మొహాలు చూస్తేనే అసహ్యం నాకు. వీళ్ళ ప్రభుని చంపేసిన వాళ్ళు, ప్రవక్తలను చంపేసిన వాళ్ళు, ప్రభువుని ఇప్పటికీ బాధ పెడుతున్న వాళ్ళు, ఇప్పటికీ యేసు ప్రభుని ఒప్పుకున్న వాళ్ళు, దేవుని పిల్లలారా. కనుక వాళ్ళ మీద ప్రత్యేకమైన అభిమానం ఏమైనా ఉంటే వాక్యాన్ని బట్టి సరి చేసుకోండి. శపింపబడిన నేల, శపింపబడిన జనాంగం అది. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, దేవుడు ఎన్నోసార్లు హక్కును చేర్చుకోవడానికి ప్రయత్నించినా, ఇక్కడే చెప్పాడు కదా ఇప్పుడు యేసు ప్రభు, కోడి తన పిల్లలను ఎలాగ రెక్కల చాటును చేర్చుకోవాలనుకుందో అలాగ అనేక మార్లు దేవుడు నిన్ను దర్శించాడు, మారమని ఎన్నో మార్లు నీకు అవకాశం ఇచ్చాడు, కానీ నువ్వు మారిన దాను కాదు గనక దేవుడు నిన్ను ఇక విడిచిపెట్టాడు. అది యెరూషలేము చరిత్ర. ఏమండి, ఇప్పుడు వద్దాం. మరి యెరూషలేములో శపించబడింది అంటున్నాడు, మంచిది కాదు అంటున్నాడు, ప్రవక్తలను చంపింది అంటున్నాడు. మరి ఇందులో యెరూషలేములోనికి మరలా యూదులు తిరిగి వస్తానని రాశాడు కదా. అదే పట్టుకోవాలి, అదే బైబిల్ నేర్చుకోవటం అంటే, అదే బైబిల్లో లోతైన సంగతులు గ్రహించటం అంటే. యెరూషలేము అనగానే అది భౌతిక సంబంధమైన యెరూషలేము కాదు, ఆ యెరూషలేము పట్టణంలోనికి తీసుకొస్తానని కాదు. యెరూషలేం అంటే మనకి ఆ యెరూషలేము ఒకటే తెలుసు, కానీ ఇప్పుడు మీరు బైబిల్ చూడాలి. ఏమంటే బైబిల్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. యెరూషలేము అనగానే మారిపోయింది, నూతన యెరూషలేము వేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల, ఏమంటే సియోను కొండ అనగానే చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎంత బాగుంది ఇది. ఏ యెరూషలేమట? పరలోకపు యెరూషలేమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏంటి పరలోకపు యెరూషలేము? ఏ పరలోకపు యెరూషలేములోనికి మనం వచ్చాం? అదేనండి, జీవము కలిగిన దేవుని సంఘం. సంఘమే ప్రస్తుత నూతన యెరూషలేము. యెరూషలేము అనేసరికి ఆ యెరూషలేముకి వెళ్ళిపోకండి, మార్చేశాడు. యెరూషలేము మార్చబడింది. ఇంకొక మాట చూడండి, మీకు ఇంకా క్లియర్ అయిపోద్ది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. నూతనమైన యెరూషలేము. ఇదేంటిది నూతనమైన యెరూషలేము అంటే? కొత్త యెరూషలేము. మీరు అప్పుడప్పుడు చూడండి, మీ ఊర్లకి వెళ్తున్నప్పుడు ఒకదానికి, ఒకే ఊరికి 2 పేర్లు ఉంటాయి. గుంటూరుకి వెళ్ళారనుకోండి మీరు, పాత గుంటూరు, కొత్త గుంటూరు. తెలుసా? న్యూ గుంటూరు అంటారు దాన్ని, పాత గుంటూరు, కొత్త గుంటూరు. మా బండర్లంక వెళ్ళామనుకోండి, బండర్లంకే ఒకటే ఊరు, కానీ పాత బండర్లంక, కొత్త బండర్లంక అంటారు. అంటే సగం ఆ మూల ఉన్నదంతా పాత బండర్లంక అంటారు, ఇటు ఉన్నదంతా కొత్త బండర్లంక అంటారు. తెలుసు కదా, ఊర్లో చాలా మట్టికి ఇలాగ ఉంటుంది, పాతది కొత్తది. పాత రాజమండ్రి కూడా ఉందట, రాజమహేంద్రవరం మారిపోయింది, చూసారా? అలాగే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకప్పుడు యెరూషలేము దేవాలయం అని దాని చుట్టూ తిరిగిన దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నూతన యెరూషలేము కడతాను నేను. ఇక ఆ యెరూషలేమును విడిచిపెట్టాను, ఎందుకంటే అది శపించబడింది కదా, అది మారటం లేదు కదా, దాని బ్రతుకులు ఎప్పుడు పాపాలే కదా, దాన్ని విడిచిపెట్టేశాను. ఇక ఇప్పుడు ఏమంటున్నాడు? జాగ్రత్త చూసుకోండి, 2వ వచనం. నూతనమైన యెరూషలేము
అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచితిని. ఏమంటే నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిందట. నీకేదో చిన్నగా అర్థమవుతుంది. సంఘాన్ని దేవుడు వధువుతో పోల్చాడు. ఏమంటే యేసుక్రీస్తుల వారిని దేనితో పోల్చాడు? భర్త, పెండ్లి కుమారుడు. కనుక ఈ నూతన యెరూషలేము అనగానే ఏమర్థమైంది ఇప్పుడు మీకు? సంఘం, మనమే. ఈరోజు మనమే నూతన యెరూషలేము, మనమే యెరూషలేము, మనమే సంఘమే. ఇదే పట్టణం, దేవుడు పట్టణం ఇదే. పట్టణం అన్న పదం ఉంది కదా ఇప్పుడు మీరు అక్కడ చదువుకున్నప్పుడు, నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము అన్నాడు కదా. మీకు ఇంకొక మాట చదివితే కరెక్ట్గా ఇంకా బాగా అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరదేశులనై ఉండక, చూసారా, పరిశుద్ధులతో యాకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. పరిశుద్ధులతో యాకపట్టణస్థులు, పరిశుద్ధులతో యాకపట్టణం ఎక్కడిది? సంఘం. సంఘమేనండి ఆ యెరూషలేము, సంఘమే ఆ నూతన పట్టణం. కనుక యెరూషలేములోనికి మిమ్మల్ని తోడుకొని వస్తాను, యెరూషలేములోనికి మిమ్మల్ని తోడుకొని వస్తానంటే చాలామంది అనుకున్నారు ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేములోనికి యూదులందరినీ తోడుకొని వస్తాడని అనుకున్నారు. కాదండి. యెరూషలేము అనగానే నూతన యెరూషలేము, సంఘములోనికి తోడుకొని వస్తాను. ఆ సంఘానికి ఒక న్యాయాధిపతి రాజు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తుల వారు. ఆ రాజ్యంలోనికి వీళ్ళని తోడుకొని వస్తాను. ఒకటి చెప్పనండి, బైబిల్ ఎందుకు అర్థం అవ్వలేదు చెప్తానండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పటికీ క్రైస్తవులకు కానీ క్రైస్తవ్యంలో ఉన్న చాలామందికి కానీ ఎందుకు అర్థం అవటం లేదు బైబిల్ అంటే, ప్రతి దాన్ని భౌతిక సంబంధమైన వాటికి ముడిపెట్టి ఆలోచిస్తున్నారు. అందుకే మనకి ఏం అర్థం అవుతుంది బైబిలు ఏమంటే యెరూషలేము అన్నాడు కనుక ఆ యెరూషలేం గురించి ఆలోచిస్తున్నారు. నూతన యెరూషలేం అన్నాడు, దాని మంచి పరిశుద్ధుల పట్టణం అన్నాడు. ఏంటిది అని ఎవరు ఆలోచించలేదండి, ఎవరు ఆలోచించలేదు. ఏమంటే యెరూషలేములో ఉన్న మందిరాన్ని కడతాను, యెరూషలేములో ఉన్న మందిరాన్ని కడతాను అంటే జాగ్రత్తగా వినండి. యెరూషలేము అనగానే సంఘం, మందిరం అనగానే సంఘమే. సంఘాన్ని కడతాను అని మందిరం అనగానే. కనుక యెరూషలేం అనగానే యెరూషలేం అన్నా మందిరం అన్నా ఇవన్నీ సంఘానికి సంబంధించినవని అర్థం కాక ఎప్పటికీ భౌతిక సంబంధమైన యెరూషలేము కోసం, భౌతిక సంబంధమైన దేవాలయం కోసం యూదులు ఎదురు చూస్తున్నారు. పోనీ వాళ్ళకి అర్థం అవ్వలేదు, వాళ్ళు కొత్త నిబంధన నమ్మరండి. జాగ్రత్తగా వినండి, ఎక్కడ పొరపడుతున్నారో వీళ్ళందరూ చెప్తాను. యూదులు కొత్త నిబంధన నమ్మరు. వాళ్ళు మత్తయి సువార్త కాడి నుంచి ఏవైతే భాగాలు రాయబడ్డాయో, లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను కానీ, అపోస్తల కార్యాలు కానీ, ప్రకటన వరకు ఉన్న కొత్త నిబంధన వాళ్ళు నమ్మరు. అసలు పాత ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఉన్నారు, ప్రవక్తల ప్రవచనాలని పట్టుకుని ఉన్నారు. వాళ్ళు ప్రవక్తల ప్రవచనాల్లో ఏముంది? ఇదిగో దేవుడు రాజును పెడతాడు, ఏమన్నా మా మెస్సయ్య వస్తాడు, మందిరాన్ని కడతాడు, మాకు ఒక రాజ్యాన్ని నియమిస్తాడు. కొత్త నిబంధన తెలియదు కనుక పాత నిబంధన పట్టుకుని ఉన్న యూదులు మాకు మందిరం వస్తుంది, మాకు మందిరం వస్తుంది, మాకు మందిరం వస్తుంది అని వాళ్ళ ప్రకటన చేస్తుంటే, కొత్త నిబంధనలో ఆ మందిరానికి సంబంధించిన డేటా అంతా కంప్లీట్గా క్రైస్తవులకి ఇచ్చిన వాళ్ళు చేస్తున్న బోధలకు వత్తాసు పలుకుతున్నారు వీళ్ళు. ఎంత దారుణం తెలుసండి క్రైస్తవులు. తెలియదండి వీళ్ళకి, బైబిల్ రాదు. యూదులు అంటున్నారు పాత నిబంధన పట్టుకుని ప్రవక్తలు మాకు మందిరం కడతానని దేవుడు ప్రవక్తలతో చెప్పించాడు కనుక మందిరం కడతానని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నీ కొత్త నిబంధనలో ఆ ప్రవచనాలు అన్నీ నెరవేరిపోయినట్టుగా కొత్త నిబంధన అంతా క్లియర్గా నీకు రాయబడిన తర్వాత నువ్వు ఇంకా వాళ్ళ బోధలోనికి నువ్వు వెళ్తాను ఏంటి? నువ్వు వాళ్ళకి సత్యం చెప్పాల్సింది పోయి, ఒరే మీ మందిరం ఆల్రెడీ కట్టేశాడు రా బాబు, సంఘం అది, మీ రాజు ఎవరో కాదు యేసుక్రీస్తుల వారే. ఆ యెరూషలేం అనేసరికి నూతన యెరూషలేము, మీ యెరూషలేం పట్టణం ఎప్పుడో తీసేశాడు దేవుడు, రండి సంఘంలోనికి రండి, ప్రభుని నమ్మండి అని చెప్పవలసిన వీళ్ళు ఇంకా మందిరం కడతాడు, ఇంకా మందిరం కడతారు. చూసారా, వీళ్ళు ఆళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయారు, యూదుల ట్రాప్లోకి. సాతాను ఎంత తెలివిగా మోసం చేసిందో ఒక్కసారి బాగా ఆలోచించుకోండి మీరు. ఏమండి నేను చెప్పిందంతా ఇంకా కొంచెం మీకు ముందుకెళ్ళేసరికి ఇంకా బాగా అర్థమవుతుంది. కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను. మేకా గ్రంథం రాసుకోండి జాగ్రత్తగా. మేకా గ్రంథం 4వ అధ్యాయము, మేకా గ్రంథం ఏమండి 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. అంత్యజనములలో యెహోవా మందిర పర్వతమున
పర్వతాల శిఖరమున స్థిరపరచబడి కొండ కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, ఏమంటే అనుజనులు అందులోనికి వస్తారు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదము రండని చెప్పుకొందురు. ఏంటి మందిరం? ఇదిగోనట, ఆ సియోను అనగానే ఆ యెరూషలేములో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరుతుందట. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరుతుంది అనేసరికి యెరూషలేము అనగానే మరలా మీకు చెప్పేశాను కదా, యెరూషలేము అనగానే ఆ యెరూషలేములోంచి వాక్యం వస్తుందని కాదు. అక్కడ ఎవడున్నాడు ఇప్పుడు మనకు వాక్యం చెప్పడానికి? యెరూషలేము అనగానే ఏంటి? సంఘం. అందులో నుంచి ఏమొస్తుందట? వాక్యం. మీరు చదువుకుంటారు చాలాసార్లు, మీకు తెలిసిన వచనం ఒకటి ఉంది తిమోతికి రాసిన పత్రికలో 3:15 జీవము గల దేవుని మందిరము అనగా సంఘము డిక్లేర్ చేశాడు కదా. ఒకసారి చూస్తారా? తిమోతికి రాసిన ఏమండి మొదటి పత్రిక, మందిరం అనగానే ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో. మందిరము అనగానే ఏంటి? ఇప్పుడు మందిరం అంటే ఏంటి? సంఘం. పాత మందిరం అంటే యెరూషలేము మందిరం, ఇప్పుడు మందిరం అంటే సంఘం. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు కదా, హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపుడు. హస్తకృతములు అంటే ఇదిగో నువ్వు చేతులతో, నీ చేతులతో నువ్వు ఒక మందిరం కట్టి దేవా ఇందులో ఉంటాడు దేవుడు అంటే అది యెరూషలేము మందిరం అయినా ఉండడు. మొన్న మధ్యకాలంలో ఇక్కడ ఎక్కడో కట్టారు కదా, వరంగల్ కరీంనగర్ ఎక్కడో కట్టారు కదా, వరంగల్లో, అందులోనూ ఉండడు. ఇదిగో మన పక్కన ఒక ఆయన కట్టాడు కదా, అందులోనూ ఉండడు. హస్తకృతములైన ఆలయాలలో దేవుడు నివసింపడు. నేను కట్టుకుని ఒక మందిరం ఉంది, జీవము కలిగిన దేవుని సంఘమే దేవుడికి మందిరం. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? ఇక్కడ కూర్చున్నాం మనం అందరం. ఎవడు ఇక్కడ కూర్చున్నాం కనుక ఇందులో దేవుడు ఉంటాడు. రేపు వచ్చి వానరం ఖాళీ చేయమంది అనుకోండి, మనం ఇంకో చోటకి వెళ్ళిపోయి రేక్ కింద కూర్చున్నాం అనుకోండి, అక్కడ దేవుడు రాడా? వస్తాడు. రేక్ కూడా దొరకలేదండి, చెట్టు కింద ఆరాధన చేసుకుంటున్నాం, రాడా? ఇప్పుడు మందిరం అంటే నీ బిల్డింగ్ కాదు, ఇప్పుడు నువ్వే. దేహమే దేవునికి ఆలయం. ఈ దేహాలన్నీ ఎక్కడ కూర్చుంటే అది నా ఆలయం. మీరు చెట్టు కింద కూర్చున్నా మీతో పాటు దేవుడు ఉంటాడు, అందులో ఉన్నాడు అని అనకండి, అది మోసకరం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము చేసుకోనకండి. చూస్తారా? అది కూడా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము చూడండి, ఎంత బాగా రాశాడండి బైబిల్లో దేవుడు. ఏమీ కనపడవండి క్రైస్తవులకి, ఏమి నేర్చుకోరు, ఏమి చదువుకోరు, ఏమని చదువుకున్నా పట్టించుకోరు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం అండి, 4వ వచనం చూసారా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, స్థలం ఈ స్థలము యెహోవా ఆలయము. ఎన్నిసార్లు ఉంది చూడండి అక్కడ, మీరు బైబిల్లో చూడండి ఒకసారి. అందరి బైబిల్ ఉందా? ఎన్నిసార్లు ఉంది చెప్పండి అక్కడ? 3 సార్లు ఉంటుంది. 3 సార్లు ఎందుకు చెప్పాడండి? బాగా ఆలోచించాలి. 3 సార్లు ఎందుకు చెప్పాడు? ఏమండి ఈరోజు దేవుడి ఆలయాలు మనకు ఒకటున్నాయా? ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇంతకాలం తెలంగాణలో ఉన్న వాళ్ళు గుండు కొట్టించుకోవాలంటే ఇది మెదక్ ఒకటే ఉండేది, ఇప్పుడు వరంగల్లో ఒకటి లేచింది. ఇప్పటి నుంచి అటు వెళ్ళరు. ఇప్పుడు జనం ఇటు వెళ్తారు, మళ్ళీ ఇటు వరంగల్కి వెళ్తారు. ఏమంటే ఈ రెండే అనుకుంటున్నారా? ఆంధ్రాకి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఒకటి ఉంది విజయవాడ పక్కన గుణదలని, అక్కడికి వెళ్ళిపోతారు చాలామంది. అందుకే దేవుడు ఒక్కసారి రాయించలేదు అక్కడ. ఎన్నిసార్లు ఉంది? ఇదిగో గుణదల స్థలం యెహోవా ఆలయం అంటారేమో, మెదక్లో ఉన్నది యెహోవా ఆలయం అంటారేమో, వరంగల్లో ఉన్నది యెహోవా ఆలయం అంటారేమో. అందుకే అలాగుంది కదా అక్కడ. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే. చూడండి, అసలు మతిపోయిందండి ఆ మాట నాకు. ఎవరు చెప్తున్నారట? మీరు అంటే అర్థం ఏంటి? నాకేం సంబంధం లేదని.
ఆ స్టేట్మెంట్తో నాకు ఏ సంబంధం లేదండి. ఇదిగో పక్కన ఉన్న టెంపుల్ ఆలయం అని మీరు అన్నారు, నాకు సంబంధం లేదు, అందులో నేను ఉండను, మీరు పోతే పండి. ఎలాగని చూసారా? మెదక్ దేవుడు ఆలయం అన్నారు కదా, మీరు అన్నారు నాకు సంబంధం లేదు, మీరు పోతే పోండి, అక్కడ నేను లేను. మీ ఇంట్లో గృహకుడు పెట్టుకుని 2-3 కూర్చున్నారనుకోండి, అక్కడికి వస్తాను నేను. కట్టడాల్లో ఉండను నేను. మీరు 3 కూర్చుని ఇంట్లో ప్రార్థన పెట్టుకుని అక్కడికి వస్తాను. దేవుడు అండి, ఎవరికి అర్థమయ్యాడు? కట్టడాలు కట్టి ప్రజలను మోసం చేసి ఈ మందిరాలని చెబుతుంటే ప్రజలు ఈరోజు గొర్రెలన్నట్టు వెళ్ళిపోతున్నారండి అందులోకి. మందిరం అట. బైబిల్ చదువుకోరు కదా ఇల్లు. ఒకవేళ బైబిల్లో ఉన్న ఈ మనం చెప్పిన మనం రాళ్ళేసి కూడా ఎదరు ఇల్లు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ టెంపుల్ ముందు నుంచి ఇది మందిరం కాదు, ఏమంటే ఇర్మియా గ్రంథం 7:4 అనండి, కొట్టునుండి రాళ్ళేసి కొట్లు లోపలికి వెళ్ళిపోతారు ఇల్లు. బైబిల్ వద్దు మాకు, ఆయన చెప్పాడు మందిరం అని. ఎవరు? మా అయ్యగారు చెప్పారు మందిరం అని. కాదనడానికి నువ్వెవడవే? బైబిల్లో ఉందయ్యా, బైబిల్లో అలాగ ఉంటాయి అంతే. మా అయ్యగారు చెప్పిందే ఫైనల్ మాకు. ఏం చేస్తామండి? వీళ్ళని కాపాడతారా? మీరు కాపాడతారా? మీరు రక్షిస్తారా? మీరు ఏమైనా అడిగి ఏమైనా చెప్పగలుగుతారా? బైబిలులో ఉన్న నేను నమ్మను అన్నవాడికి నేను మళ్ళీ చెప్తున్నానండి, బైబిలులో ఉన్న నేను నమ్మను అన్నవాడి దగ్గరకు కూడా మీరు వెళ్ళకండి. వాడు సైతాను సంబంధాడు. ఆల్రెడీ వాడు ఉచ్చులోకి వెళ్ళిపోయాడు, బిగించాడు గట్టిగా. బైబిల్ అంటే వాడికి పడదు. అప్పుడప్పుడు చూడండి, ఈ భలే మ్యాజిక్లు చేస్తూ ఉంటారండి. ఏంటి మ్యాజిక్ అంటే, దెయ్యం పట్టేసిందని అలా ఊగుతూ ఉంటాడు ఒకడు. ఆ ఊగుతూ ఉండ మీద ఏమంటే కొంచెం ఇలా నీళ్ళు చల్లగానే ఆడేం చేస్తాడు? పొగలు వచ్చేసినట్టుగా, మంటలు చేసినట్టుగా నీళ్ళు చల్లక ఏదో జరిగిపోతున్నట్టు. ఏమంటే ఈరోజు ఈ సైతాను పట్టేసిన వాళ్ళ దగ్గరికి మీరు వాక్యం పట్టుకుని వెళ్ళారనుకోండి, అలాగే అలాడిపోతారు. మీరు చూడండి, కావాలంటే ప్రాక్టికల్గా వాళ్ళకి వాక్యం చెప్పండి, కోపం వచ్చేస్తూ ఉంటుంది, మన మీద పళ్ళు వేస్తూ ఉంటారు. మా అయ్యగారిని తప్పంటావా, మా సంఘాన్ని తప్పంటావా అంటారు. మేమేమనలేదు, బైబిల్ అన్నదంటే, బైబిల్ అన్నా సరే నిన్ను చంపేస్తాం. కనకాలని మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంత బాగా రాశాడు దేవుడు. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము. ఏమన్నా ఆ మాట ఏ మాటట? మోసకరం అంటే వాళ్ళందరినీ ఇప్పుడు వీడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? మోసం చేశాడు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? నేను వాళ్ళ మీద అస్సలు జాలి ఉండదండి నాకు. ఎందుకు తెలుసా? వీళ్ళు దేవుడిని మోసం చేశారు, దేవుడిని వీళ్ళు మోసం చేశారు కనుక వీళ్ళందరినీ వాడు మోసం చేశాడు. ఇదేటన్నా వీళ్ళని దేవుడిని మోసం చేశారా? చేశారు. ఎలా చెప్పండి? ఎలాగా? బైబిల్లో ఈ వాక్యం ఉందని చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదంటే వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి మోసం చేస్తే దేవుడే వాళ్ళని అప్పగించేశాడు అంతే. ఈ మోసగాలు నాకెందుకని కనుక దేవుని పిల్లలుగా బాబు సౌండ్ పోయింది. దేవుని పిల్లలుగా ప్రతి మాట ఇగో ఇలా పట్టుకోవాలి మనం. కనుక ప్రాంతం, స్థలంలో నేను ఉంటానన్నది మోసకరం అన్నప్పుడు యెరూషలేము మందిరం తిరిగి ఎందుకు కట్టిస్తాడు? యెరూషలేము మందిరంలోకి యూదులను ఎందుకు తిరిగి తీసుకెళ్తాడు? ఇప్పుడు మీరు చెప్పండి. కనుక వాళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు. యెరూషలేము అనగానే నూతన యెరూషలేము, సంఘం. మందిరం అన్నా కూడా సంఘమే. ఏమంటే చివరిలో శాసాన్ని రక్షిస్తాను, రాజును నియమిస్తానన్నది సంఘంలోనికి యూదులను చేర్చుకుంటానని, అంతే తప్ప యెరూషలేమును కడతానని కాదు. మీకు అర్థం అవ్వలేదు. ఇంకా డైరెక్ట్గా చూద్దాం. కొన్ని మాటలు ఉన్నాయి, చూపిస్తే మీకు అర్థమైపోద్ది. ఏమండి, జకర్యా గ్రంథానికి రండి. మళ్ళా జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం మీరు చూడండి. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో చూసారా ఏముందండి ఇక్కడ? యెరూషలేము తట్టు నేను తిరిగాను కనుక అక్కడ నేను ఏం కడతాను ఇప్పుడు? అక్కడ నా మందిరమును కడతాను. ఇదిగోనండి, ఇదేనండి మెయిన్ రెఫరెన్స్ వాళ్ళకి. ఇదిగో నేను యెరూషలేము వైపు తిరిగాను, నా మందిరమును చదవండి. నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరమును కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలుపోగులు లాగుదురు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏమనుంది ఇప్పుడు ఇక్కడ? ఏమనుంది ఇక్కడ స్పష్టంగా మీకు?
మీరు ఈ రెఫరెన్స్కి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చింది తెలుసండి? మీరు ఎంత ప్రసంగం చేసినా చివరిలో ఈ రెఫరెన్స్ పెట్టుకుని వస్తారు వాళ్ళు. ఇదిగో యెరూషలేము మందిరం కట్టబడతాదని బైబిల్లో ఉంది కదా, అదేనా ఉంటే అక్కడ. మీరు 16 బాగా చదువుకున్నారా? మళ్ళీ చదువుతున్నాను చూడండి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయన వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. ఎప్పుడు తిరిగాడు యెరూషలేము తట్టు? ఇప్పుడా? ఎప్పుడు తిరిగాడు? ప్రవక్త మాట్లాడుతున్న కాలానికి, ఒరే మీ బ్రతుకులు మార్చుకుంటే నేను మీ వైపు తిరుగుతాను, మీ మందిరాన్ని కడతాను అన్నాడు కదా. ఇంతకీ ఈ మందిరం ఏంటనుకుంటున్నారు? ఇక్కడే ఉంటుంది ఆన్సరు. ఈ జకర్యా గ్రంథంలోనే 6వ అధ్యాయానికి రండి. మీరు 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 12 నుంచి చూడండి. 12 నుంచి 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. జాగ్రత్త చదువుకోండి. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఆగాలి. ఇప్పుడు యెరూషలేము మందిరం కట్టబడుతుందని 1:16 చెప్పాడు కదా. 6వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఆ మందిరాన్ని ఎవరో కడతారట. ఎవరట? చిగురు అని ఒకడు ఉన్నాడట. పేరు ఎక్కడ విన్నారేంటి? నా పేరు చిగురు అని. ఎవరా చిగురు? యేసు ప్రభు అండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఇంతకీ యేసుక్రీస్తుల వారు మందిరాన్ని కడతారా? అదే కదా అక్కడ ఉంటా. మీరు జాగ్రత్త చదువుకోండి. 12వ వచనం జాగ్రత్త చదవండి. చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. ఇంతకీ ఎవరా చిగురు? ఏంటి ఆయన కట్టిన ఆలయం? చిగురు అనగానే మీకు అర్థమైంది యేసుప్రభు కదా. ఇంతకీ ఏ ఆలయం కట్టాడు? యెరూషలేములో మందిరం కట్టాడా? దేన్ని కట్టాడు? సంఘాన్ని కట్టాడు. కనుక ఇప్పుడు మీకు అర్థమైందా? యెరూషలేము మందిరం కట్టబడుతుంది అంటే సంఘాన్ని కట్టబోతున్నాడు. అది చిగురు యేసుక్రీస్తుల వారి ద్వారా కట్టాడు. ఇంకా చెప్పనా? ఇంకా కిందకి వెళ్ళేసరికి మీకు మీరు ఎప్పుడైనా చదువుకున్నప్పుడు అది అర్థమవుతుంది, అందుకని చదివిస్తారని. ఇంకా కిందకి వెళ్తే మీరు 13 చదివారా? అతడే యెహోవాలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి. చాలండి. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఆలయం అనగానే మీకు అర్థమైంది, సంఘం. దాన్ని కట్టేది ఎవరు? యేసుక్రీస్తుల వారు. సో ఇప్పుడు మరి ఆ ఆలయాన్ని ఇంకా యేసుప్రభు కడతాడా? కట్టేసాడా? యేసుప్రభు ఇంకా వచ్చి ఆలయాన్ని కట్టాలా? కట్టేశాడు కదండి. సంఘం కట్టబడింది కదండి. మరి ఆ ప్రవచనాలన్నీ సంఘాన్ని సూచిస్తుంటే వీళ్ళు దేనిక చూస్తున్నారు? వీడియో చూపిద్దరు కానీ మర్చిపోయారండి, మీరు నవ్వుకుంటారు. యెరూషలేములో ఆ మందిరం కూలగొట్టక గోడ ఉంది, ఒక గోడ మిగిలింది. ఈ యూదులందరూ ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుతారండి. వాళ్ళు నిజంగా నవ్వేసింది వాళ్ళని చూస్తే నాకు. ఆ గోడ తట్టు ఇలా తిరిగి ఏడుపండి, ఒక్కొక్కడు ఏడుపు. దేవా మమ్మల్ని రక్షించు, మా మందిరాన్ని కట్టు, మాకు రాజును పంపు. నిజంగా వస్తుందండి ఆ ఏడుపు చూస్తుంటే. మామూలు దొంగ ఏడుపండి అదంతా. ఎందుకు దొంగ ఏడుపు అన్నాను తెలుసా? బైబిల్లో రాజును వచ్చేసాను రా, మందిరం కట్టేశాను రా, సంఘంలోకి రండిరా, బ్రతుకులు మార్చుకుంటారు అంటే, వద్దొద్దు, ఇదిగో మాకు ఈ మందిరం కట్టు. ఏ మందిరం? నేను అందుకే చెప్పాను చివరి వారం, నేను ఇంకా దేవుడు ఆయుష్కాలం ఇస్తే 30 సంవత్సరాలు ఉంటాను, ఎలా కడతాడో మందిరం చూస్తానండి. కట్టేసిన మందిరాన్ని కట్టమని ఏడుతున్నారండి గోడ దగ్గర నుంచి. నీళ్ళు ఏమనాలి చెప్పండి? వెళ్ళి ఇల్లు కట్టేసిన తర్వాత గోడ పక్కన నుంచి ఎవడైనా ఇల్లు కట్టు ప్రభా అని ఏడుతున్నారు అనుకోండి, ఎలాగుంటుంది? ఇల్లు అయిపోయిన తర్వాత ఇల్లు కట్టేశారు, ఓపెనింగ్ అయిపోయిందండి, గృహప్రవేశం అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నారు. ఒకడు ఎవడో గోడ వెనక్కి వెళ్ళిపోయి ఇల్లు కట్టు ప్రభా అని ఏడుతున్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? మీకు ఇప్పుడు అర్థమైందా?
దేవుడు కష్టపడి యేసును పంపించి మందిరాన్ని కట్టేసి ఈ మందిరమే సంఘంరా బాబు ఇందులోకి రండి అంటుంటే ఆ గోడ దగ్గర నుంచి ఇంకా ఏడుతున్నారు. వాళ్ళు మగవాళ్ళు ఏడుతారండి. మీరు నిజం ఇలా ముసుగులు వేసుకుని పెద్ద పెద్ద గౌన్లు వేసుకుని ఉంటారు. వాళ్ళు చూడండి, కావాలి యెరూషలేం వీడియోలు మీరు చూడండి. మగవాళ్ళు ఏడుస్తున్నారు. నాకు అర్థమైంది దొంగ ఏడుపులు ఇవని. బైబిల్ చదువుకుంటే ఎందుకు ఏడుతావు అన్నీ అర్థమవును కదా. కొత్త నిబంధన వద్దు, మాకు యేసు ప్రభు వద్దు అంటారు. ఏడండి అయితే మీ జీవితకాలం ఏడిపోయాక. యేసు ప్రభు వద్దన్నవాడు ప్రతి ఒక్కడి జీవితం అండి జీవితకాలం ఏడుపునండి. వాళ్ళ కుటుంబాల్లో శాంతి ఉండదు, వాడి జీవితంలో సుఖం ఉండదు, వాడు ఎందుకు బ్రతుకుతున్నాడు వాడికి అర్థమవుతుంది. కనుక దేవుడు పిల్లలుగా ఈ కడవరి మందిరం అంటాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు ఏమంటాడంటే బైబిల్లో కడవరి మందిరం అంటాడు. ఆ మాట చూసుకుందాం, ముగించుకుందాం. ఇక హగ్గై గ్రంథం మీరు చూడండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూసుకోండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము ఈ కడవరి మందిరము యొక్క కడవరి మందిరం అంటే ఏది? సంఘం. ముందు మందిరం యెరూషలేం మందిరం. చూడండి, రెండాట్లో ఒకే చోట అలా చెప్తున్నాడు చూడండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపుచున్నానని. చూసారా, ఇదిగో ముందు ఒక మందిరం ఉంది కదా, ఈ కడవరి మందిరం నేను కట్టాను కదా సంఘం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే గొప్పది, మించినది అన్నాడు. చూసారా, అదేమో భౌతిక సంబంధమైన మందిరం అండి. ఇప్పుడు కట్టింది ఆత్మ సంబంధం మందిరం. ఇప్పుడు చెప్తాను అది ఎందుకు, దానికంటే ఇది గొప్పదని ఎందుకు అంటున్నాడు చెప్తాను, జాగ్రత్తగానండి. అప్పుడున్న మందిరాన్ని అయితేనండి అన్ని రాజులు దాడి చేసి కూల్చారా? ఇప్పుడున్న మందిరాన్ని ఎవడైనా కూల్చగలడా? ఎవడైనా కూలుతాడు? ఎక్కడుంది బిల్డింగు? ఏ బిల్డింగ్ ఉందని కూలుతారు వీళ్ళు? సంఘం. ఏమంటే ఇక్కడి నుంచి ఖాళీ చేశారనుకోండి ఇంకో చోటకి వెళ్తాం, అక్కడ ఖాళీ చేస్తే ఇంకో చోటకి వెళ్తాం. ఎక్కడ కూలుతారు చెప్పండి? మనల్ని ఎక్కడ కూలుతారు? ఆ మందిరాన్ని కూల్చేశారు. ఈ మందిరాన్ని కూల్చగలరా? కూల్చలేరు. కూల్చలేని మందిరాన్ని కట్టానురా, దానికంటే ఈ మందిరం గొప్పదిరా అంటుంటే ఈ మందిరం వీళ్ళకి బుర్రకెక్కట్లేదు. వీళ్ళకి క్రైస్తవులకి ఎక్కలేదండి. అది మా బాధ. వాళ్ళంటే యూదులంటే వాళ్ళు కొత్త నిబంధన వద్దంటారు, వాళ్ళకి ఎక్కదు. కనుక ఏమంటే మరి నీకేమైంది? కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇన్ని వచ్చిన వాళ్ళు ఉన్న తర్వాత. కనుక యెరూషలేము మందిరంలోకి యూదులు వస్తారు, మందిరం కట్టబడుతుందని ఎవడైనా అన్నాడు అనుకోండి, మీరు ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే 3 గంటల ప్రసంగాలు ఉన్నాయి మా దగ్గర, నెట్లో రెడీగా ఉంటాయి. అన్నావా షేర్ కూడా వేస్తాం నీకు, అంతే. ఎవడైనా మందిరం అన్నాడంటే ఈ 3 గంటల ప్రసంగం ఇచ్చేయండి. జీవితంలో మందిరం అనకూడదు, ఇక జీవితంలో యెరూషలేం అనకూడదు. ఇక తెలియక మాట్లాడాడు కదా ఇంతకాలం. ఈ 3 గంటల ప్రసంగాలు వినిపించండి. ఒరే మందిరం మనమేరా, సంఘమేరా, ఇంకెక్కడ మందిరం రా? పాత మందిరం మీద నీ బుర్ర బూజు పట్టేసింది నీకు. ఆ బూజు కొంచెం దులిపేసుకో వాక్యంతోని, అంత స్పష్టంగా కనపడుతుంది బైబిలు. చివరి దినాల్లో ఉన్నాం మనం, కడవరి మందిరంలో ఉన్నాము. సంఘమేరా మందిరం. ఇంకా దేవుడు మందిరాలు కట్టడానికి మనసు కలిగి లేడు. చేతులతో కట్టిన దాంట్లో ఉండనంటున్నాడు, స్థలాల్లో ఉండనంటున్నాడు. యేసుప్రభు కాలంలో మీకు తెలియదు కాదు, సమరయ స్త్రీ మాట్లాడుతుంది. మాట్లాడుతున్నప్పుడు ప్రభా నువ్వు ఇదిగో యెరూషలేములో ఆరాధన చేయమంటావు, పర్వతాల మీద ఆరాధన చేయమంటావు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఒకసారి చూస్తారు. అది యోహాను సువార్త 4వ అధ్యాయము. యేసుప్రభు చెప్పింది ఒక్కసారి మీరు చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 4వ అధ్యాయం యోహాను సువార్త ఏమండి 21 మీరు చూడండి. 21 యోహాను సువార్త 4వ అధ్యాయము 21. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఇదిగో ఈ పర్వతము మీదనైనను యెరూషలేము అండర్లైన్ చేసుకోండి, ఈ పర్వతము మీదనైనను, ఇదిగో నువ్వు చెబుతున్న ఈ యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించే స్థలం యెరూషలేము కాదు అన్నప్పుడు అక్కడ మందిరం ఎందుకు కడతాడు? ఇక ఈ యెరూషలేములో ఆరాధనలో జరగవిక అయిపోయింది. ఆరాధన జరిగే స్థలం యెరూషలేము కాదు. ఆరాధన ప్లేస్ మారిపోయింది. యెరూషలేములో చేశారు కదా ఇంతకాలం మీరు ఆరాధనలో. ఇక్కడ యెరూషలేములో ఆరాధన, తండ్రిని మీరు ఆరాధింపరు, మియాపూర్లో ఆరాధిస్తారు.
విజయవాడలో ఆరాధిస్తారు, వైజాగ్లో ఆరాధిస్తారు, చిత్తూరులో ఆరాధిస్తారు, తిరుపతిలో ఆరాధిస్తారు. ఎక్కడ ఎవడ కూర్చుంటే అక్కడ ఆరాధనలు జరిగిపోతాయి. ఇక మందిరాలను ఎత్తేసాడు దేవుడు. సంఘం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆరాధనలు జరిగిపోతాయి. అర్థమైంది ఇప్పుడు మీకు? యెరూషలేములో ఇక తండ్రిని మీరు ఆరాధింపరు. ఇది ఎరగక, ఇది తెలుసుకోక ఇంతకాలం నుండి నిజంగా చాలా తప్పులు చేశారండి. కనుక ఎవరైనా యెరూషలేము దేవాలయం అన్నాడా? ఈ వచనాలన్నీ మీరు చూపించండి.